కేసీఆర్ మళ్ళీ సిటీలో టికెట్ అంటున్నాడు. సిటీలో ఇస్తుంది ఆయన గోళం తెచ్చుకొని అది ఉండాలని కోరుకుంటున్నాం. సబితా ఇంద్రెడ్డి గారు ఉండాలి, ఆమె మీద భారతీయ జనతా పార్టీ ఫైట్ చేయాలి, ఆమె మీద భారతీయ జనతా పార్టీ సత్తైనా చూడాలని వస్తుంది. మీ నియోజకవర్గ ప్రజలు మినిస్టర్ వదులుకుంటారా? 100% వదిలేసుకున్న విషయం ఆమె కూడా తెలుసు, ఆమె కూడా తెలుసు వదిలేసుకున్నాను. వదిలేసుకుని ఆమె ఎమ్మెల్యే వదిలేసుకున్నారని తెలిస్తేనే ఆ ఎంఐఎం కోటలో పోయి ఎంఐఎం కోటలో వచ్చినాం మినిస్టర్. సో ఇలా నియోజకవర్గంలో మినిస్టర్ అంటే ప్రజలకు అదృష్టం అంటారు. ఎవరికి అదృష్టం? ఆమెకు అదృష్టం. పనులు చేస్తాను కాలేజీలకు ఉంది కాబట్టి ఆమెకు అదృష్టం. అంతే. భూములు పూసుకుంటుంది కాబట్టి ఆమెకు అదృష్టం. రియల్ ఎస్టేట్ చేసుకుని భూములకు పూసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఆమెకు అదృష్టం. ఎక్కడైనా చూసినాం ల్యాండ్ లేకపోతే ప్రజలకు ఏమైనా ల్యాండ్ అవసరం ఉంటే ఏమైనా కంపెనీలకు అవసరం ఉంటే దాన్ని తీసుకొని అక్కడ ఉపాధి కల్పిస్తారు ల్యాండ్ ఇస్తారు. అక్కడ భూమి తీసుకొని రియల్ ఎస్టేట్ చేయడం భూములు ఇస్తావు. నా తాత ముత్తాతల నుంచి తీసుకున్న భూములను మేము దున్నుకొని బతికే భూములను దాన్ని తీసుకొని మనం పింఛన్ ఇస్తాం. సార్ మీరు ప్రైవేటీకరణ దేశంలో ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎక్కడండి వల్ల మీదకి డైవర్ట్ చేయకే చేస్తాం. మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు రైతు బంద్ చేస్తాం ఎవరికైనా 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఎక్కువ లేకపోతే 15 ఎకరాలు అంతే కదా. 100 ఎకరాల లోన్ చేసుకోకపోతే కదా 100 ఎకరాల లోన్ చేసుకోకపోతే ఏమొస్తుంది? కోట్ల రూపాయలు ఇచ్చుకుంటా పోయి అంటే ఉద్దేశం గరీబ్ ఉండాలి, గరీబ్ ఉండాలి, 100 కోట్లు తీసుకొని పోవాలి. తీసుకుంటాం సాగు చేయని భూములకు రైతు పండిస్తారా? రైతు బంధు భూములు 100 ఎకరాలు ఇస్తారా? తక్కువ అన్నాం. ఎందుకంటే అర్థం తీసుకుంటుంది. ఈ గరీబ్ ఇస్తావు 2 ఎకరాలు 3 ఎకరాలు 5,000 10,000 ఇస్తావు. ఇస్తే ఊళ్ళో కిరాణా షాప్ కంటే ఎక్కువ బెడ్ షాప్ ఓపెన్ చేస్తావు. కిరాణా షాప్ కంటే ఎక్కువ బెడ్ షాప్. ఒక్క బెడ్ షాప్ అనేది నువ్వు మూసేసిన కారణం ఎక్సైజ్ శాఖ మంత్రులు ఉంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చి మనం దాడి చేయవచ్చు, మందంతో పట్టుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ అలే విలేజ్ వచ్చి ఎక్సైజ్ వచ్చి షాపులు లేకపోతే చెప్తారు. అంటే మీరు ఎంత ఒక్కొక్క యువత ఎంత పెద్ద కలర్ లేకపోతే అట్లా పోయేస్తాంటే అదే చేస్తాడు. ఇవాళ మీరు తాగిన ఇంతమంది చిన్న చిన్న ప్రాణాలు అవుతున్నారు. తాగితే బానిస అవుతున్నారు. ఆ తాగి నాయన వద్దు పిల్లలు నాయన వద్దు తాగొద్దు తాగి నేను పోతే యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతే ఆ ఇల్లు చాలా నాశనం. ఆ పుస్తకం లేకపోతుంది. ఆ పుస్తకం లేకపోయిన బోసలు బీఆర్ఎస్ పార్టీకి ఉసురుకుంటారు. మీరు బాగా చదువుతారు. చాలా మంది ప్రాణాలు అవుతున్నాయి, చాలా మంది యాక్సిడెంట్ అవుతారు తాగినాక. దాని ఫలితం రాబోయే రోజులు వస్తుంది.